సో హాయ్ హలో ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే ఏలియన్ రొమాలియస్ అనే మూవీ అయితే తెలుగు డబ్బుడ్ వర్షన్ థియేటర్లలో అవైలబుల్గా అయితే ఉంది. సో మూవీ ఎలా ఉంటుందనే ఇంప్రెషన్ కోసం నేనైతే వెళ్ళి చూశాను. అండ్ ఈ మూవీ నేను ఫస్ట్ టైం థియేటర్లో చూసిన ఒక ఏలియన్ మూవీ కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది నాకైతే. సో ఫస్ట్ డే చూడగానే నాకు అనిపించింది పర్వాలేదు, ఓకే బస్ట్ డీసెంట్ ఫిలిం అనిపించింది నాకైతే మూవీ చూసాక. స్టోరీ వైజ్గా చూసుకున్నట్టయితే మనం ఎక్కువగా చూసే ఏలియన్స్ మూవీస్లానే ఉంది స్టోరీ వైజ్గా. అండ్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. అండ్ పర్ఫార్మర్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్ క్యారెక్టర్ వాస్ డీసెంట్, మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో చాలా బాగా చేశారు. అండ్ ఈ మూవీలో డేవిడ్ అనే కొత్త క్యారెక్టర్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేశారు. సో స్పెషల్గా అందరికంటే ఎక్కువ యాక్టింగ్ చేసింది అతనే. సో ఈ మూవీ స్టోరీ వైజ్గా చూసుకున్నట్టయితే ఏలియన్స్ని మన హ్యూమన్స్ అయితే బంధించాలనుకుంటారు. సో ఏలియన్స్ని బంధించారా లేకపోతే ఏలియన్సే హ్యూమన్స్తో ఆడుకున్నాయా, సో స్టోరీ వైజ్గా అలా వెళ్తూ ఉంటుంది. సో అండ్ ఫ్యూచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలాగే గ్రావిటీ గురించి కొన్ని లెసన్స్ అయితే ఉంటాయన్నమాట. సో చాలా సెటారికల్గా ఉంటాయన్నమాట. సో స్టోరీ వైజ్గా చూసుకున్నట్టయితే డీసెంట్ స్టోరీ అని చెప్పొచ్చు. సో మరీ అంత బాగాలేదు, ఎక్సలెంట్ అని చెప్పలేను, కానీ ఒక ఏలియన్ మూవీ ఎలా ఉంటుందో అలా సెట్ చేశారు స్టోరీని. సో ఏలియన్స్ మాత్రం చాలా బాగున్నాయి డిఫరెంట్గా. అండ్ హ్యూమన్స్ ఏలియన్స్గా మారే క్రమాన్ని కూడా చూపించారు కొన్ని సీన్స్లో అయితే. సో అవి చాలా బాగున్నాయి. అండ్ స్పేస్ షిప్స్ క్వాలిటీ ఇవన్నీ చాలా బెటర్గా అయితే డిజైన్ చేశారు. సో రీసెంట్ ఏలియన్స్ ఫిలిమ్స్లో పర్వాలేదు, డీసెంట్ అని అనిపించింది. సో దీనికంటే ముందు పార్ట్ అనేది ఏలియన్ చాలా బాగుంటుంది అనమాట. సో ఏలియన్ పార్ట్ 1కి ఇది రీమేక్ లాగా అనిపించింది, కానీ నాకు ఒరిజినల్ ఫీల్ అయితే రాలేదు. సో మూవీ చూసినంతసేపు ఆ క్వాలిటీ, ఆ విజువల్స్ మనల్ని మెప్పిస్తూనే ఉంటాయన్నమాట. సో అక్కడక్కడ స్టోరీ విషయంలో కొన్ని ల్యాగ్స్, అలాగే కొన్ని క్రింజ్ సీన్స్ అయితే ఉంటాయి. సో ముఖ్యంగా మెయిన్ హీరోయిన్ యాక్టింగ్ అయితే సో అంత బాగాలేదు, మిస్కాస్టింగ్ అనిపించింది నాకైతే. సో తన వల్ల కొన్ని క్రింజీ సీన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఏలియన్స్ వచ్చిన సీన్స్ అన్ని హైలైట్గా నిలిచాయి అనమాట, చాలా బాగున్నాయి అండ్ డీసెంట్గా అనిపించాయి. సో మూవీ కనుక మీరు ఇంకా వాచ్ చేయకపోతే థియేటర్లో వాచ్ చేయండి. సో ఇట్ ఈస్ ఎ డీసెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో మీరు హాలీవుడ్ మూవీస్ చూడక చాలా రోజులైంది, సో ఒక మంచి విజువల్ వండర్గా ఉండే ఏలియన్ మూవీ చూడాలి అనుకున్నట్టయితే ఈ మూవీకి వెళ్ళిపోండి. సో ఈ మూవీకి నేను 2.9 స్టార్స్ అయితే ఇస్తాను, అది కూడా క్వాలిటీ విషయంలో. అండ్ క్వాలిటీ విషయంలో అయితే 4.5 ఇచ్చచ్చు. సో ప్రీవియస్ పార్ట్స్ చూసుకున్నట్టయితే మీకు చాలా బాగా నచ్చుతాయి. సో ఈ పార్ట్ అయితే జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కనుక మన ఛానల్ కనుక వీడియోస్ కనుక రెగ్యులర్గా చూస్తున్నట్టయితే, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇంకా, సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ అయితే చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, సో లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 200 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది మన ఛానల్. అలాగే నేను రీసెంట్గా ఏలియన్ అనే ఒక వీడియో కూడా, షార్ట్ ఫిలిం కూడా అప్లోడ్ చేశాను. సో ఆ షార్ట్ ఫిలిం చూడండి, అంటే పర్వాలేదు. సో డీసెంట్ విఎఫ్ఎక్స్ అయితే వాడండి నేను దాంట్లో. సో క్వాలిటీ వైజ్గా అయితే బ్యాడ్గా అయితే ఉంది. సో నేనే చెప్తున్నాను నా షార్ట్ ఫిలిం గురించి. సో అదంతా మొబైల్లో షూట్ చేశాను కాబట్టి క్వాలిటీ విషయంలో కొంచెం బ్యాడ్గా అవుతుంది, పర్వాలేదు, వాచ్ చేయండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా, బై బై, సీ యూ.